వెల్కమ్ టు NS24 న్యూస్. బాన్స్వాడ నియోజకవర్గంలోని చందూరు మండలంలో కార్యకర్తల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథులుగా శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు పాల్గొనడం జరిగింది. మాట్లాడుతున్నాడు అడుగుతా ఉన్నాయి వేదిక నుంచి. రేపు ఎప్పుడో టైం చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ల బిల్లు కోసం నువ్వు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినా పక్క జరిగే కలిస్తే డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇయ్యొద్దని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగే ఇద్దరం కలిసి ఒకటే కారులో పోదాం, మినిస్టర్ దగ్గరికి పోదాం. ఏనుగు రవీంద్ర రెడ్డి అంటే అయినా బిల్లు ఇయ్యొద్దు అంటే రాజకీయాలు బంద్ చేసి వెళ్ళిపోతాం. ఇంటికి రాజకీయాలు బంద్ చేస్తాం. వట్టిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నీ ఇళ్లలో ఏం గోల్మాల్ చేసినావు నా దగ్గర ఉంది. ఇంకా నేను సీరియస్గా ఎలక్షన్ ఇప్పుడు మాట్లాడతలేను. నువ్వు ఏం చేసినావు? బిల్లు వేయాలా గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి 1-2 బిల్లు ఇచ్చి 3-4 బిల్లు ఇంకా పెండింగ్ పెట్టావు. బిల్లు రాలే, వాళ్ళ బిల్లు ఇప్పించాల్సిన అవసరం ఉంది. వచ్చిన దాకా రాలేదు మీకు బిల్లు. చాలా మంది ఎవరు రాలేదు. రేపు దయచేసి ఒక్కరు వస్తారు. మరి కాంగ్రెస్ కు మీరు ఎందుకు ఓటు వేయాలి? మొన్ననే మా రవీంద్రన్న గారు మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేకి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. మాతో ఎమ్మెల్యేగా 2009గా పనిచేసిన నేను పార్లమెంట్ నేను ఎల్లారెడ్డి అప్పుడు ఇక్కడ కూడా పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు మా రవీంద్రన్న కూడా ఇక్కడ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉంటే మన పార్లమెంట్ మెంబర్ కూడా అప్పుడే పార్లమెంట్లో కూడా మేము పనిచేసిన అనుబంధం ఉంది. మరి వారు అనుభవజ్ఞ నాయకుడు. మరి యథావిధిగా ఇంకా చాలా మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకా ఏం చేస్తాడో, ఇంకా ఏం బాల ప్రభుత్వం వస్తుందని ఆశపడి మళ్ళా అందరు రాష్ట్రంలో కొందరు ఏమనుకున్నారంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది, ఏమో కాంగ్రెస్ ఏమనుకునే నమ్మకం. ఆ పోచారం అంటే కొంచెం పెద్ద కనిపించడం కదా, మీరు కూడా అది ఏమైతే అన్నట్లా కొంచెం ఇంకా కూడా ఆలోచన చేసి మరి ఆయన గెలిపించడం జరిగింది. కానీ నిజంగా పనిచేసే నాయకుడు మన రవీంద్ర అన్న. ఓడిపోయినా కానీ నేను మీ మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తానని మరి ఇక్కడ ఉండి ఇక్కడనే మన నసరాబాద్లో మనం మొన్న 4 ఎకరాల భూమి తీసుకొని ఇల్లు కట్టి నేను ఇక్కడనే ఈ ప్రజలకు అంకితమైతా అని కూడా కంకణం పట్టుకున్నాడు. మరి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. రేపు ఇన్ఛార్జ్ కూడా రేపు వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండి పనిచేయడంలో ఉంటాడు. మరి దాంతోపాటు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మీ ముందు కాంగ్రెస్ పార్టీ పంపడం జరిగింది. గతంలో కూడా మేము 9-14 మధ్యన అప్పుడు పోచారం బాధ్యత సాబ్ ఉండే. మరి అప్పుడు కూడా నాకు 12,000 మైనస్ అయింది. ఆ టైంలో కూడా నేను గెలిచినప్పుడు కూడా 12,000 నాకు ఎంపీగా మైనస్ వచ్చింది. ఏడా బాన్స్వాడలో. అయినా కానీ మేము ఆనాడు అక్కడ మా ఎమ్మెల్యే లేకున్నా మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఎన్ని విధాలకు కూడా మేము అడ్డుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు అయినంత వరకు మా విన్నట్టు ఉండే ప్రయత్నం చేసినాం. ఆనాడు మరి తెలంగాణ ఉద్యమం నడిచింది పెద్ద ఎత్తున. ఎక్కడ పోయినా తెలంగాణ సార్ మీరు ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్లో ఏం చేస్తున్నారని మాకు అడగడం. దాంతో మేము అరే ప్రజలు కోరుతున్నప్పుడు మేమెందుకు ఇది చేయకూడదు. మీ తరఫున మేము కూడా అక్కడ పార్లమెంట్లో 4.5 సంవత్సరాలు మా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పార్లమెంట్లో గట్టిగా నినాదం చేశాము. ఎందుకంటే జై తెలంగాణ అటువంటి మేడంకి పాప ఆమె కూడా అర్థం చేసుకుంది. చాలా మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ ఇవ్వాలని ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. అందులో మీ ఎంపీగా, మీ పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా తెలంగాణ బిల్లు పాస్ చేసుకో నా పాత్ర పోషించాను. కానీ దురదృష్టం ఏంటంటే అందరూ కేసీఆర్ తెచ్చి తెలంగాణని 14 నుంచి 10 సంవత్సరాలు మరి కేసీఆర్ కుటుంబానికి నమ్మడం వల్ల దాంతోపాటు బీబీ పాటిల్ ఆయన తెలంగాణకు సంబంధం లేదు, నా ఉద్యమంలో పనిచేసినోడు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నోడు కాదు. ఉంటాడు పక్కా
మండలం కానీ ఉండేదంతా పూనాలు ఆయన. మరి మన తెలుగు భాష రాదు. మరి అటువంటి వ్యక్తికి 2 సార్లు పార్లమెంట్ ఎన్నికలుగా అవకాశం ఇవ్వడం జరిగింది. మన బాన్స్వాడ నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చారు, పోయినసారి కూడా 24,000 ఇచ్చారు, దానికి ముందు కూడా ఇచ్చినారు. అంటే ఒక భాష తెలియని వ్యక్తికి, మరి మీ గురించి పట్టించుకున్న వ్యక్తికి, మీరు ఎవరైనా తెలియని వ్యక్తికి మరి 2 సార్లు పార్లమెంట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మద్దతు ఇచ్చి మంచోడు అని గెలిపించారు. ఆయన మాట విన్నారు, గెలిపించారు ఆ పార్టీ. మరి ఇప్పుడు పోచారం ఆయన ఏమైనా టీఆర్ఎస్ పని అయిపోతుందా బాబు, ఇక నేను బీజేపీలో పోతే ఏమో దేవుని పేరు మీద ఓట్లు పడతాయేమో అని దాని మంది బీజేపీ కండువా వేసుకుని, అదే పోచారం శ్రీనివాస్ 2 సార్లు గెలిపించినాడు. ఏమంటున్నాడు, అరే ఏడేం లేదు, ఏం పనికిరాడు, బేకారు ఉన్నాడు అని ఎవరు అంటున్నారు? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు ఈ బీవీ పార్టీల మీద. అయ్యా మరి 2 సార్లు నీవే ఓటేసి గెలిపించినావు కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నీ మద్దతు వల్ల ఓట్లు పడ్డాయి కదా. మరి ఇప్పుడు అప్పుడే మా మాట అంటే ఇటువంటి నాయకులు దయచేసి ఎందుకు చెప్తున్నంటే, తమ కోసం బీవీ పార్టీలు ఎటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పే 2 సార్లు గెలిపించినోడే చెప్పే. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తా ఉన్నాడు ఆ దేవుని పేరు మీద నాకు ఓట్లు పడతాయేమో అని. కానీ మన ప్రాంతం చేసింది ఏమి లేదు, వచ్చింది లేదు, ఇంధనం లేదు, చేసింది లేదు. ఎందుకంటే మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నాను, ఈ మా బోధన్ బిదర్ రైల్వే లైన్కు నేను 14లో పడినే సర్వే చేయించి, ఎందుకంటే బోధన్ టు వర్ని టు బాన్స్వాడ నుంచి పిట్ల నుంచి మా నారాయణఖేడ్ బిదర్ రైల్వే లైన్ సర్వే చేయించి, ఎస్టిమేట్ చేయించి దానికి ముందు కూడా పోదామని ప్రయత్నం చేస్తే అప్పటి నేను ఎంపికది ఓడిపోవడం జరిగింది. ఇక మా నారాయణఖేడ్ నాకు కావాలని నేను నారాయణఖేడ్ దిగిపోవడం జరిగింది. 10 ఏళ్ళు మరి బీవీ పార్టీ గారు ఏమని చేశారు, దీన్ని ఎంబడబడ్డా పడాలి రోజు పార్లమెంట్లో గడబడి చేయాలి, మంత్రి దగ్గర పోవాలి, అది కావాలి ఇది కావాలని అంటేనే కదా వాళ్ళు. ఇది 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. మరి ఎక్కడ వేసిన బొంగ అక్కడ ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఎందుకంటే